ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ పై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి రావాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. రైతులకు ఎవరు ఏం చేశారనే దానిపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయి రావాలని చెప్పారు. కేటీఆర్ కు చర్చకు రేవంత్ రెడ్డి అవసరం లేదని తామే వస్తామని కాంగ్రెస్ లీడర్లు ప్రతి సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని తెలంగాణ మంత్రులు కూడా సవాల్ చేశారు. అయితే ఇప్పటికే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరుతో ఉదయం 11 గంటలకు రెంట్కు కూడా తీసుకున్నారు. ఇక కాసేపట్లో తెలంగాణ భవన్ కి కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయి నేతలు కూడా రానున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వెళ్లనున్నారు. తమ సవాల్ కి భయపడే సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనకు వెళ్లారని బీఆర్ఎస్ నేతలు కూడా సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్లతో ఇప్పుడు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇదే దీనికి సంబంధించి మరింత సమాచారం కాంగ్రెస్ ప్రతినిధి మా ప్రతినిధి ప్రేమ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రేమ్, నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య ఇటు రాజకీయ యుద్ధం మొదలైందని చెప్పుకోవాలి. ఒక రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కానీ ఎన్నికలు వచ్చినప్పుడు అయితే సవాళ్ళు ప్రతి సవాళ్ళు తీసుకుంటాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా నడుస్తుంది. మరొక వైపు బీజేపీ తన వంతు ప్రయత్నంగా తాను చేయాల్సినటువంటి ప్రయత్నం మరొక వైపు నుంచి తాను చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం సంవత్సరన్నర కాలంలో బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసినటువంటి దానికంటే కేవలం సంవత్సరన్నర కాలంలోనే రైతులకు కానీ అటు నిరుద్యోగుల విషయంలో ఈ ఇద్దరి విషయంలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ చేశాం. దానిపై ఎక్కడైనా చర్చకు రెడీ అని చెప్పేసి కూడా రీసెంట్ గా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొకవైపు పనకచెర్ల అంశాలపై కూడా ఈ 3 అంశాలపై అసెంబ్లీలో చర్చకు మేము రెడీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. దానికి సంబంధించి నిన్న కూడా అటు అధికార ప్రతినిధి కానీ లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో సహా ప్రతి ఒక్కరు మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి చెప్తున్నాం, ప్రెస్ క్లబ్లు లేకపోతే క్లబ్బులు పబ్బులు కాదు, అసెంబ్లీలో నేరుగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ చర్చకు రమ్మనండి. ఆ చర్చలో ఒకవైపు అటు సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు, మరొక వైపు ప్రతిపక్ష నాయకుడు కానీ మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడడానికి అసెంబ్లీలో అవకాశం ఉంటుంది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా చర్చలో పాల్గొనే అవకాశం ఉంటుంది. సెకండ్ బెంచ్ థర్డ్ బెంచ్ లీడర్లంతా అవసరం లేదు. నేరుగా మొదటి బెంచ్ కి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడడానికే అవకాశం ఉంటుంది. ఇద్దరు, ఒకటి సీఎం రేవంత్ రెడ్డి కానీ ప్రతిపక్ష నాయకుడు అటు కేసీఆర్ కానీ ఇద్దరు ఫస్ట్ బెంచ్ నాయకులే. ఆ ఇద్దరు కూర్చోవడానికి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నేరుగా అసెంబ్లీలో చర్చకు రండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బాహాటంగానే ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు మాత్రం లేదు, ప్రెస్ క్లబ్ లో మేము చర్చకు రెడీ అని చెప్పేసి కూడా మరొక వైపు వారు చెప్పడం జరిగింది. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా 3 అంశాలపై చర్చకు టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు అసెంబ్లీలో, మరొకవైపు బనకచెర్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా అసెంబ్లీలో ఒకవేళ ప్రతిపక్ష నాయకులు ఎవరైనా చర్చకు ఆహ్వానిస్తే చర్చ పెట్టాలని చెప్పి కోరితే చర్చ పెట్టడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తానే స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇక ఈ అసెంబ్లీ కాస్త ప్రెస్ క్లబ్ వేదికగా మారినటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. చూడాలి మరి ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ కోరినట్టుగా అధికార పక్షం కోరినట్టుగా చర్చకు అసెంబ్లీలో చర్చకు ఓకే అంటారా, లేకపోతే లేదు ప్రెస్ క్లబ్ లో అన్నాం ప్రెస్ క్లబ్ కే పరిమితం అవుతారని చూడాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి అంశం కానీ రాష్ట్రంలో అయినటువంటి అప్పులు కానీ లేకపోతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం అయితేనేమి, ఇట్లా మొత్తం 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాల ద్వారా కానీ లేఖల ద్వారా వివరించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి అసెంబ్లీలో చర్చకు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ అడుగుతుందా లేదా, లేకపోతే మీరు చెప్పినట్టుగానే రానున్నటువంటి అసెంబ్లీలో ఈ అంశాలన్నిటిపై కూడా చర్చకు లేవనెత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా పెద్ద చర్చ అయితే జరుగుతుంది. చూడాలి ఈ సమస్య ఈ అంశము ఇక్కడికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ తో ఎండ్ అవుతుందా లేక అసెంబ్లీలో చర్చ జరుగుతుందంటే కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.